మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఇటీవల భారత్ పాక్ మధ్య చెలరేగినటువంటి ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అనేటటువంటిది ఒప్పందం జరిగింది. సరే, అంతా బాగానే ఉంది. కానీ దీనికి సంబంధించి చాలా ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయండి. మన సైన్యాధికారులు కానీ, మన పాలకులు కానీ చెప్తున్నటువంటి మాటలు, వాటి నుండే ఉత్పన్నమైనటువంటి కొన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరు చెప్తారు? మనం వెళ్ళి ట్రంప్ని అడగలేము, లేదా పాకిస్తాన్ అక్కడ సైన్యాధ్యక్షుడినో ఆ ప్రైమ్ మినిస్టర్నో మనం అడగలేము. ఎవరికి సంబంధించినటువంటి వెర్షన్ వాళ్ళు చెప్తారు. మనకు అదంతా అనవసరం. మనం మన దేశ పాలకులనే అడగాలి. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అందరికీ సంతృప్తినిచ్చాయా అంటే, వాళ్ళు చెప్తున్నటువంటి మాటల నుంచే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ట్రంప్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక పక్క, వాటి నుంచి అనేక సందేహాలు. సో వీటి నుంచి ఒక 10 ప్రశ్నలు ఆలోచిస్తే వచ్చాయండి. సూటిగా మనం ఎవరిని అడుగుతాం? మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ ప్రభుత్వానికి అధినాయకుడైనటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అడుగుతాం. సరే, ఆయన సమాధానం చెప్తారా లేదా? ఇలా అడిగేవాళ్ళు లక్షల మంది ఉండొచ్చు. కానీ అందరి మదిలో మెదిలేటటువంటి ప్రశ్నలే ఇక్కడ నేను అడుగుతున్నాను, సందేహాలన్నమాట. అయితే ఈ ప్రశ్నలు ఒకదాని నుంచి మరో ప్రశ్న వచ్చేటటువంటి ప్రశ్నలు. ఒకదానికి ఒక ప్రశ్నకి మరో ప్రశ్నకి ఇంటర్ కనెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు వినండి. మీ సందేహాలు, నా సందేహాలు, అందరి సందేహాలు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాల్పుల నెంబర్ 1, కాల్పుల విరమణ వెనుక అసలు కారణం ఏంటి? దీనికి పాకిస్తాన్ వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, ట్రంప్ ఒక రకంగా చెప్తున్నాడు, మన వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. నెంబర్ 1. నెక్స్ట్ 2, దానికి మన వాళ్ళు చెప్తున్న దాని దగ్గరికి వద్దాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ ప్రశ్న నుంచి మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుందన్నమాట. అదేమిటంటే, మన వాళ్ళు చెప్తుంది ఏంటి? మన లక్ష్యం ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేయడం. అది టార్గెట్ చేశాం, అది అయిపోయింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులకు దిగింది కాబట్టి వాళ్ళకి సమాధానంగా మనం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళ దాడుల్ని తిప్పికొట్టాల్సి వచ్చింది అనేటటువంటిది చెప్తున్నారు. అయితే మరి మన లక్ష్యం నెరవేరినట్టేనా? అంటే ఆ 9 ఉగ్రవాద స్థావరాలని కూల్చేసిన తర్వాత ఇక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూల్చేసినట్టేనా? సరే, ప్రపంచంలో పక్కన పెట్టండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూల్చేసినట్టు, ఉగ్రవాదులందరినీ ఏరి పారేసినట్టేనా? మళ్ళీ ఉగ్రవాదం తలెత్తదు అన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? అలాంటి భరోసా, హామీ ఏమన్నా మనకి పాకిస్తాన్ నుండి వచ్చిందా అనేటటువంటిది ఇంకో క్వశ్చన్ అన్నమాట. నెంబర్ 2. నెంబర్ 3 ఏమిటయా అంటే, మన వాళ్ళు ఏం చెప్తున్నారు? 100 మంది ఉగ్రవాదుల్ని చంపాము అంటున్నారు. మరి పాకిస్తానే వచ్చి మనతో కాళ్ళబేరానికి దిగి సీజ్ ఫైర్కి మన ముందు చేతులు చాపింది కాబట్టి సర్లే అని చెప్పి జాలి తలచి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మనం వచ్చాము. అది కూడా వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడి ఈ 2 దేశాల మధ్య, కేవలం ఈ 2 దేశాల మధ్య జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం, ఈ 2 దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ 2 దేశాల మధ్య ఏం జరిగినా మరో దేశం లేదు, మరో దేశం మాట మన వాళ్ళు ఎత్తలేదు. సో ఇక్కడ మరి వాళ్ళు 3 రోజులు. సో 3 రోజుల్లో అయిపోయిన వెంటనే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చేసారా? సో వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చినంత మాత్రాన మనం వదిలేసామా? అంటే 9 మంది ఉగ్రవాద స్థావరాలని మనం టార్గెట్ చేసి ధ్వంసం చేసేసాము. వాళ్ళు ప్రతీకారం దాడులు దిగారు, వాళ్ళు డ్రోన్లు వదిలేరు, వాటిని కూల్చిపాడేసాం, ఇదంతా అయిపోయింది. సో వాళ్ళు వచ్చారు, మనం ఇక కాల్పుల విరమణ పాటిద్దామని చెప్పేసి వాళ్ళు అడిగితే మనం ఒప్పేసుకున్నామా? ఒప్పుకోము. మనకేదో హామీ రావాలి కదా. ఏమి హామీ వచ్చింది మనకి ఎలాంటి హామీ వచ్చింది? మనం కూల్చింది ఉగ్రవాద స్థావరాలనే అని చెప్పి పాకిస్తాన్ ఒప్పుకుందా?
ఒప్పుకుంటే మనం 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాం, 100 మంది కాకపోతే 60 మంది 70 మంది. ఆ ఉగ్రవాదులే వాళ్ళు ఉగ్రవాదులే అని చెప్పేసి పాకిస్తాన్ అంగీకరించిందా? వాళ్ళల్లో ఎవరి పేర్లైనా సరే బయట పెట్టడానికి పాకిస్తాన్ అంగీకరించిందా? ఇట్లాంటివి అన్నీ కూడా మనకి సమాధానం కావాలి. లేకపోతే అవన్నీ కూడా చెప్పకపోతే అవి పాకిస్తాన్లో మేము టార్గెట్ చేసినవి ఉగ్రవాద స్థావరాలే అని పాకిస్తాన్ ఒప్పుకొని తీరాలి, మనం చంపింది ఉగ్రవాదులనే అని చెప్పేసి సివిలియన్స్ని కాదని ఒప్పుకొని తీరాలి. అలాగే ఫ్యూచర్లో అలాంటి స్థావరాలు ఏమీ లేకుండా పాకిస్తాన్లో మేము చూసుకుంటామన్న గ్యారంటీ భరోసా పాకిస్తాన్ ఇవ్వాలి. అప్పుడు కదా, లేకపోతే 3 రోజుల్లోనే అకస్మాత్తుగా దేశం అంతా పూనకంతో ఊగిపోతుంది యుద్ధం అని. అలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరిస్తాము? సో దేర్ మస్ట్ బి సమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద పాకిస్తాన్ వచ్చి అడిగినంత మాత్రాన మన కాళ్ళ మీద పడిపోయినంత మాత్రాన 2-3 రోజుల్లోనే మనం కూడా ఒప్పేసుకుంటామా? ఏదో జరిగి ఉంటుంది కదా, అలా జరిగిందా లేదా, పాకిస్తాన్ ఒప్పుకుందా లేదా, ఎలాంటి అది థర్డ్. ఫోర్త్ ఏమిటయా అంటే పాక్ కాల్పుల విరమణకు రావడానికి కారణాలు ఏమైనా దానికి ఒప్పుకోవడానికి మనం ఎలాంటి షరతులు విధించామో మనం చెప్పేటటువంటి కారణాలు ఏంటి అంటే, పాకిస్తాన్ వచ్చిన వెంటనే మనం కాల్పుల విరమణకు అంగీకరించి ఉండము. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి? ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయాలి, ఉగ్రవాదం భరతం పట్టాలి, ఉగ్రవాదం మళ్ళీ తలెత్తకుండా మనం అణిచివేయాలి. సో ఈ విషయంలో పాకిస్తాన్ మనకు ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చింది, మనం ఎలాంటి షరతులు పెట్టాము, కాల్పుల విరమణను పాటించడానికి పాకిస్తాన్ ముందు మనం ఎలాంటి షరతులు పెట్టాము, వాళ్ళు ఆ షరతులకు అంగీకరించారా లేదా అనేటటువంటి విషయం కూడా మనకు తెలియాలి. సో అన్ని సెక్యూరిటీ రీజన్స్ అన్నీ చెప్పడం అంటే కాదు, ఇదేం పెద్ద సెక్యూరిటీ రీజన్ కాదు. మనం పెట్టిన కండిషన్స్ ఏంటి, వాళ్ళు అంగీకరించినవి ఏంటి, ఇవి కూడా తెలియాలి కదా. ఇది నెంబర్ 4. నెంబర్ 5, సో ఒక పక్క అమెరికా నేనే దౌత్యం చేశాను అని చెప్పేసి మొదటి నుంచి చెబుతుంది. 10వ తేదీని చెప్పింది, 11వ తేదీని చెప్పింది. సో రోజు చెప్తూనే ఉన్నారు. అక్కడ నిన్న కూడా ట్రంప్ నేను కానీ దిగకపోతే 2 దేశాల మధ్య అణుయుద్ధం జరిగేది అని చెప్పాడు. అసలు మీరు యుద్ధం ఆపకపోతే, మీ ఘర్షణ ఆపకపోతే మీతో మొత్తం ట్రేడ్ అనేది ఆపి పాడేస్తాం మేము అని చెప్పేసి బెదిరించాం. అందుకని ఆ 2 దేశాలు ఒప్పుకున్నాయని కూడా చెప్పాడు. సో మరి అమెరికా నేనే దౌత్యం చేశానని చెబుతుంటే మీరు ఒక్క మాట కూడా అమెరికా ఊసెత్తలేదు, ట్రంప్ ఊసెత్తలేదు. మరి కారణం ఏంటి? వాళ్ళు ఒక పక్క చెబుతున్నారు, లేదు ఇందులో ఎవరి దౌత్యం లేదు, ట్రంప్ అబద్ధం చెబుతున్నాడు, ట్రంప్ చెప్పేది నిజం కాదు అని చెప్పి మన వాళ్ళు ఒక మాట స్పష్టంగా చెప్పాలి. మనకు కాకపోతే కనీసం ప్రతిపక్షాలకైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి లేదా పార్లమెంట్ ఏర్పాటు చేసి వాళ్ళకైనా చెప్పాలి. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఏమన్నా ఉంటే చెప్పాలి, లేదా పొలిటికల్ రీజన్స్ ఉంటే చెప్పాలి. ఒక పక్క అమెరికా మీరు మాట్లాడకముందే మన అధికారులు ఇక్కడ మాట్లాడుతున్నారనగా వాళ్ళు ట్వీట్లు చేస్తారు. మన ప్రధానమంత్రి ఇక్కడ ప్రసంగం చేయబోతున్నాడు అనగా దానికి గంట ముందే అక్కడ అమెరికా అధ్యక్షుడు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. 2 అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. సో ఏమిటి ఈ విషయంలో మీరు అమెరికా దౌత్యం విషయంలో మీరు ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? దీనికి కారణం ఏంటి? ఇది 5. 6వది ఏమిటా అంటే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మేము సహించము అని మన ప్రధాని ఖరాఖండిగా చెప్పారు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే మాట్లాడితే మా దగ్గర అణుబాంబు ఉందని బెదిరించడం అనేటటువంటిది పరిపాటిగా మారిపోయింది పాకిస్తాన్కి. సో ఒక గర్జనలాగా, సింహ గర్జనలాగా చేసి మన ప్రధాని ఇక ఈ అణుబాంబు చూసి బెదిరించడం అనేటటువంటిది ఉందే, దాన్ని మేము సహించమని మీరు చెప్పారు కదా. మరి ఈ విషయంలో పాకిస్తాన్ మీకైనా వాగ్దానం చేసిందా? లేదా అమెరికా ఏమైనా కనీసం మేము పాకిస్తాన్లో ఉన్న అణువాయుధాల విషయంలో నియంత్రణ మేము విధిస్తాము, పాకిస్తాన్ అణువాయుధాల మాట ఎత్తకుండా మేము పాకిస్తాన్ని కట్టడి చేస్తాము అని చెప్పి కనీసం అమెరికా అయినా ఏమన్నా మాటిచ్చిందా? ఈ విషయంలో పాకిస్తాన్ అయినా ఏమైనా మాటిచ్చిందా? లేకపోతే ఎందుకు మనం అర్జెంటుగా 3 రోజుల్లోనే మనం ఒక పక్క విజయ పరంపర కొనసాగిస్తూ
ఇక మొత్తం మన పీఓకేని కూడా మనం స్వాధీనం చేసుకుంటున్నాం అనేటటువంటి దశలో ఒక పక్క దేశమంతా ఊగిపోతున్నటువంటి దశలో మరి ఎందుకు రాజీకి అంగీకరించామంటే ఇలాంటి భరోసా ఏదో ఒకటి రావాలి కదా. అది 6. నెక్స్ట్ 7th క్వశ్చన్, ట్రేడ్ అండ్ టెర్రరిజం ఏక్ సాత్ నహీ చలేగా అని మన ప్రధాని. పానీ అండ్ ఖూన్ ఏక్ సాత్ నహీ బహేగా, టెర్రరిజం అండ్ టాక్స్ ఏక్ సాత్ నహీ చలేగా, ట్రేడ్ అండ్ టెర్రరిజం ఏక్ సాత్ నహీ చలేగా అని చెప్పి నిన్న ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టమైనటువంటి మాటలు ఇవి, నిజంగా అద్భుతమైనటువంటి మాటలు కూడా. ఆ మాటలు నిజంగా మనం కట్టుబడి ఉంటే. కానీ ఒక పక్క అమెరికా అధ్యక్షుడు మీ 2 దేశాలతో మా అమెరికాకున్న ట్రేడింగ్ అనే దాన్ని మేము ఆపేస్తాము అని చెప్పబట్టే వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపేశారని ఆయన చెప్తున్నాడే, మరి దీనికి మీరేం చెప్తారు? ఆయన షరతు అలా పెడుతుంటుంటే, ఆ షరతు మీద మీరు సీజ్ ఫైర్ చేసుకున్నారని ఆయన చెప్తూ ఉంటుంటే, మీరేమో ట్రేడ్ అండ్ టెర్రరిజం ఏక్ సాత్ నహీ చలేగా అని చెప్తున్నారు. ఈ క్యా నహీ చలేగా, క్యా చలేగా, థోడా దేశ్ కో బతానా చాహియే ప్రధానమంత్రి జీ అని జనం అడుగుతున్నారు. మరి ట్రంప్ ఈ విషయంలో మీరు చెప్పారు, ట్రేడు టెర్రరిజం పక్కన నడిచే వ్యవహారం లేదు, మేము అంగీకరించమని చెప్పి. ఒక పక్క అయినా మరి అమెరికా అంటున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను ఉద్దేశించి కూడా మీరు చెప్పాలి, ఇదిగో మీరు వ్యాపారాన్ని వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని మీరు మా దేశాలతో మధ్య ఉన్నటువంటి ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి బయలేటరల్ ఇష్యూ ఇది, దీంట్లోకి మీరు తలదూర్చి వ్యాపారాన్ని మధ్యలో పెట్టి మీరు ఇట్లాగ మమ్మల్ని కట్టడి చేస్తున్నారా, మేము అంగీకరించమని చెప్పి కనీసం ట్రంప్కైనా మీరు ఉద్దేశించి మాట్లాడాలి కదా. అలాంటిది ఏం చేయలేదు. మీరు చెప్తున్నారు, అక్కడేమో ట్రంప్ ఏమో ట్రేడ్ని చూపిస్తున్నాడు. ఈ 2 పెద్ద మరి వైరుధ్యం ఉంది కదా. వైరుధ్యం ఉందా లేదా? నేను మీ 2 దేశాలతో ట్రేడింగ్ ఆపేస్తాను, వాణిజ్య సంబంధాలన్నింటినీ కూడా నిలిపేస్తానంటేనే వాళ్ళు ఈ సీజ్ ఫైర్కు అంగీకరించారు. మీరేమో ఇక్కడేమో ట్రేడ్ అండ్ టెర్రరిజం ఏక్ సాత్ నహీ చలేగా అంటున్నారు. ఇది ఎవరిని చెప్తున్నట్టు? పాకిస్తాన్కి చెప్తున్నట్ట, మన ప్రజలకు చెప్తున్నట్ట, ట్రంప్కి చెప్తున్నట్ట? ట్రంప్కి చెప్తున్నట్టయితే డైరెక్ట్గా ట్రంప్కి చెప్పొచ్చు కదా. సో డైరెక్ట్గా ట్రంప్కి చెప్పే అంత సాహసం, ధైర్యం మనకు లేదా? ఎందుకు లేదు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. 7th క్వశ్చన్ అది. 8th ఇంకేమిటి? పాక్తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ చైనా డ్రోన్లు కానీ అలాగే మిసైల్స్ని కానీ వాడిందా? సో ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ సంబంధాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయంలో ఒక స్పష్టత లేదు. చైనా గురించి ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. కానీ రాహుల్ గాంధీ 2 సంవత్సరాల క్రితమే మీరు పాకిస్తాన్ని చైనాని దగ్గర చేరుస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పార్లమెంట్లో చేసినటువంటి ఆ ఆర్గ్యుమెంటు ఇప్పుడు అందరూ కూడా ఆ వీడియోని బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆకస్మికంగా కాల్పులు విరమించడంలో చైనా పాత్ర ఏమైనా ఉందా? దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేటటువంటి విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. దీని మీద కూడా కనీసం ఒక స్పష్టత కావాలి ప్రధానమంత్రి గారు. అలాగే 9వ ప్రశ్న అదేమిటంటే, పాకిస్తాన్తో పరస్పర చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటామని అంటున్నారు. అలాగే కాల్పుల విరమణకు ముందే పాకిస్తాన్తో ఎలాంటి షరతులు పెట్టారు? ఉగ్రవాదం సరే పీఓకే విషయం ఏంటి? ఉగ్రవాద సమస్య పరిష్కారానికి మూల బిందువుగా మీరు దేన్ని భావిస్తున్నారు? ఇండియా ఇప్పటి వరకు అనుసరించిన స్వయం ప్రతిపత్తి సార్వభౌమత్వం విధానాన్ని, అలీన విధానాన్ని కొనసాగిస్తారా? అలా చేసే పక్షంలో అమెరికాతో మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఎందుకు ఉండలేకపోతున్నారు? మన భారతదేశంలో గతంలో ఏ ప్రభుత్వం పరిపాలించిన, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం సమయంలోనైనా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఈ విషయంలో పాకిస్తాన్తో ఘర్షణ విషయంలో భారత్ ఇది మా 2 దేశాలకు సంబంధించినటువంటి సమస్య, మేమే తేల్చుకుంటాము, 3వ దేశం యొక్క ఆ దౌత్యాన్ని కానీ మధ్యవర్తిత్వాన్ని కానీ వాళ్ళ యొక్క జోక్యాన్ని మేము సహించము అనేటటువంటి విధానాన్ని పాటించారు.
అలాగే కాశ్మీర్ విషయంలో మీరు ఏ రాజీ చేయబోతూ ఏ రాజీకి ఎక్కడ తలొగ్గుతారో అని చెప్పేసి అటు ప్రతిపక్షం ప్రజలు కూడా ఆందోళనగా ఉన్నారు. మరి ఈ విషయంలో కూడా క్లారిటీ కావాలి, ఈ విషయంలో కూడా క్లారిటీ కావాలి. మరి అలాంటి క్లారిటీ ఏమన్నా ఆల్రెడీ వీళ్ళతో చర్చల్లో తీసుకున్నారా, లేదా ఆల్రెడీ చర్చలు జరిగినాయి మా డీజీఎంఓల మధ్య, రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు మొదలైనవి కాబట్టి. సో ఈ విషయంలో కాశ్మీర్ విషయంలో మన భారతదేశం అనుసరించేటటువంటి విధానం విషయంలో మనకు ఒక క్లారిటీ ఉంది ఇప్పటి వరకు. దాన్ని మీరు పాటిస్తారా, లేకపోతే దీంట్లో ఏమైనా మీరేమైనా స్వయంగా ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నారా? ఇది 9వ. 10వ లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్. గత ప్రభుత్వాలు పాకిస్తాన్ విషయంలో అనుసరించిన విధానం కంటే ఇంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్ నుంచి ఇంకా కొంచెం క్లారిటీతో మరో క్వశ్చన్ అన్నమాట. గత ప్రభుత్వాలు పాకిస్తాన్ విషయంలో అనుసరించిన విధానం కంటే మీ విధానం గొప్పది, ప్రత్యేకమైంది, చరిత్రాత్మకమైనది అని ఎలా చెప్పగలరు? ఒకవేళ గత ప్రభుత్వాలు అనుసరించిందే మెతక వైఖరి, మేమే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, స్టబర్న్గా ఉన్నాం కాశ్మీర్ విషయంలో, ఉగ్రవాదుల విషయంలో ఏమైనా సరే అని మీరు అంటే ఏ విధమైనటువంటి అది ఎట్లాంటి నిర్ణయం అట్లాంటిది మాకు చెప్పాలి. అంటే మీ భవిష్యత్తు కార్యాచరణ, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల పట్ల పూర్తి వివరాలతో, పారదర్శకతతో, ప్రతిపక్షాలతోనైనా సరే అఖిలపక్ష సమావేశం పెట్టి పార్లమెంటు సమావేశపరిచి మీరు చెబుతారా లేదా? ఇట్లాంటివన్నీ కూడా అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. ఆ అనుమానాల నుంచి, సందేహాల నుంచి ఈ 10 ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వీటిని ప్రధానమంత్రి గారి ముందు మనం పెట్టాం అందరి తరపున, లేదా నా తరపునే అనుకోండి నేను పెట్టాను. దీనికి ఏం సమాధానం వస్తుంది? ఆయన నుంచి మనకు డైరెక్ట్గా ఏ సమాధానం రాకపోవచ్చు, కానీ మన అనుమానాలు ఇవి. సో ఇంత అర్జెంటుగా సీజ్ ఫైర్కి మనం వెళ్ళడం వల్ల, అంటే సీజ్ ఫైర్ వద్దు అని అనడం లేదు, కానీ మనం ఏ కారణాలతో, ఏ లక్ష్యాలతో వెళ్ళాము, ఏ లక్ష్యాలు నెరవేర్చుకున్నాము, పాకిస్తాన్ నుంచి ఎలాంటి వాగ్దానాలు పొందాము, అది ఏమిటి, అమెరికా జోక్యం ఏంటి, వీటన్నిటి మీద తిరుగుతున్నటువంటి క్వశ్చన్సే ఈ క్వశ్చన్స్. మిత్రులారా, ఈ క్వశ్చన్స్ని ప్రధానమంత్రి గారి ముందు పెట్టడం అంటే మీ ముందు పెట్టడమే. ఇదంతా కూడా మన మదిలో మెదులుతున్నటువంటి క్వశ్చన్సే కాబట్టి చూద్దాం వీటికి సమాధానంగా భవిష్యత్తులో మనకు ఏమైనా దొరుకుతుందో లేదో సమాధానం అనేటటువంటిది వేచి చూద్దాం. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.